మనది కాని భూమి మీద విపరీతమైన మమకారం పెంచుకుంటాం. ఉన్న భూమిని కాపాడుకోవడానికి, లేని భూమిని ఆక్రమించుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటాం. అనేకమైన అడ్డదారులు తొక్కుతూ ఉంటాం. సెంటు భూమి కోసం అయిన వారిని కూడా కడతీర్చే వాళ్ళు ఉండడం మనం చూస్తున్నాం, వింటున్నాం. అదే అజ్ఞానం. ఈ అజ్ఞానం పోగొట్టేదే భగవద్గీత. ఇక సంజయుడు ధృతరాష్ట్రునికి సారథి, ఆంతరంగికుడు, జ్ఞాని. సమ్యక్ జయతి సంజయ అని అంటారు. అంటే ఇంద్రియములను మనసును జయించినవాడు, నువ్వు నేను అనే భేదబుద్ధి లేనివాడు, ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగిన ధైర్యశాలి, వ్యాసుని అనుగ్రహమును పొందినవాడు. అందుకే సంజయునికి శ్రీకృష్ణుని ముఖత గీతను వినే మహద్భాగ్యం కలిగింది. విశ్వరూప దర్శనమును పొందగలిగాడు. కురుక్షేత్రం అంటే కురురాజుల యొక్క ఆధీనంలో ఉన్న విశాలమైన కురుభూమి. అక్కడ ఎంతోమంది మునులు, ఋషులు తమ ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నారు. పూర్వం బ్రహ్మగారు, ఇంద్రుడు, అగ్ని ఇక్కడ తపస్సు చేశారని, కురువంశ మూలపురుషుడు అయిన కురుమహారాజు ఈ ప్రదేశంలో ఎన్నో ధర్మకార్యాలు చేశాడని ప్రతీతి.